హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కైలాస పర్వతం గురించి మీలో ఎంతమంది వినే ఉంటారు? వినారా? అయితే కైలాస పర్వతం గురించి కొన్ని విషయాలు తెలిస్తే మాత్రం శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే. కైలాస పర్వతం సాక్షాత్తు ఆదియోగి అయిన పరమశివుడు నివాసం ఉండే ప్రాంతం అని చెప్తూ ఉంటారు. యుగ యుగాలుగా పంచాక్షరి మంత్ర జపంతో మారుమోగిపోతున్న పవిత్ర ప్రాంతం. కేవలం హిందువులకే కాదు, జైనులకి, బుద్ధిస్టులకి కూడా అతి పవిత్రమైన పర్వతం అది. ఏడాదికి వేల మంది సందర్శించే పుణ్యస్థలం. కానీ మిగతా పుణ్యస్థలాలకి దీనికి చాలా తేడా ఉంది. ఈ పర్వతం మీద ఎన్నో వింతలు, విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే సాక్ష్యాలు కలిగించే నిజాలు కూడా ఉన్నాయి. 300 కోట్ల మందికి పైగా ఆరాధించే ఈ పర్వతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ పర్వతం యొక్క ఎత్తు 6.6 కిలోమీటర్లు. అవును, ఎత్తు గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతంలో ఇది కూడా ఒకటి. ఎవరెస్ట్ పైదాకా వెళ్ళిన మనుషులు ఉన్నారు, కానీ కైలాస పర్వతాన్ని పూర్తిగా ఎక్కిన మనుషులు మాత్రం లేరు. ఎందుకో అది ఎవరికి సాధ్యపడటం లేదు. జీవితంలో ఎలాంటి పాపాలు చేయని వారు ఈ పర్వతాన్ని పూర్తిగా ఎక్కగలరని ప్రయత్నించిన విదేశీయులు చెప్తూ ఉంటారు. ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరి కంప్లైంట్ ఒకటే: మ్యాప్లో టార్గెట్ లొకేషన్ సెట్ చేసుకుంటే అది మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ కూడా పనికి రాకుండా పోతుంది అక్కడ. కైలాస పర్వతానికి దగ్గరగా వెళ్తే మన వెంట్రుకలు, గోర్లు చాలా తొందరగా పెరుగుతాయట. ఎంత త్వరగా అంటే 2 వారాల్లో పెరగాల్సినవి కేవలం 12 గంటల్లో పెరుగుతాయి. దీని వెనక రహస్యం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కైలాస పర్వతం నుంచి అప్పుడప్పుడు ఒక కాంతి వెలువరుతుంది. ఇది భక్తులు చెప్పిన మాట కాదు. ఇటు భారతీయ సైనికులు, అటు చైనా సైనికులు చెప్పిన సంగతి. ఈ వింత సైన్స్కి కూడా అర్థం కావడం లేదు. ఈ పర్వతం దగ్గర దేవుడి చెరువు, రాక్షసుల చెరువు ఉంటాయి. దేవుడి చెరువు అయిన మానస సరోవరం ఎలాంటి విపత్తులు వచ్చినా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. దాంట్లో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడ మరో చెరువు నెలవంక ఆకారంలో ఉండడం విశేషం. మానస సరోవరంలో మునిగితే 7 జన్మల పాపాలు తొలగుతాయని అంటూ ఉంటారు. ఇక్కడ పార్వతీదేవి స్నానాలు ఆచరించింది అని కూడా అంటారు. ఈ కైలాస పర్వత యాత్రను భారత ప్రభుత్వం జూన్ నుండి సెప్టెంబర్ వరకు నడిపిస్తూ ఉంది. 70 ఏళ్ళకి తక్కువగా ఉన్న వయసు వాళ్ళు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి 1,50,000 నుంచి 1,70,000 వరకు ఖర్చు అవుతుంది. ఇవండి మానస సరోవరం విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.